కాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి. నమో వెంకటేశాయ, కలో వెంకటనాయకాయ. ఈరోజు మాఘమాసంలో రెండవ శనివారం రోజు అష్టమి ఇంకా కృతికా నక్షత్రంతో కూడి వచ్చిందండి. చాలా చాలా విశేషమైన ఈరోజు వెంకటేశ్వర స్వామిని అంటే మా ఇంటి ఇలవేల్పుని ఈరోజు ఇలా పూజించుకున్నాను, ఆరాధించుకున్నాను. ఆ వీడియోనే షేర్ చేస్తున్నాను అనమాట. స్వామివారికి ఎంతో ఇష్టమైన శనివారము, అది కూడా అష్టమి తిథి, చాలా చాలా పవిత్రమైన ఈరోజు కృష్ణయ్యను కూడా పూజించుకున్నాను అనమాట. అష్టమి అనేది కృష్ణుడికి చాలా చాలా ఇష్టం కదండి. మనం శ్రావణ మాసంలో వచ్చే బహుళాష్టమి స్వామివారిని పూజించుకుంటాము, ఆయన పుట్టినరోజు కాబట్టి, జయంతి కాబట్టి. ఇంకా ఈరోజు మాఘమాసం అనేది మనకి సూర్య ఆరాధనకి చాలా పవిత్రమైన రోజులు కాబట్టి, ఇంకా విష్ణుమూర్తికి కూడా ఎంతో ఇష్టం కాబట్టి స్వామివారిని పూజించుకుందామని అంతా ఏర్పాటు చేసుకున్నానమాట. గోడపైన కూడా పసుపుతో అలికి గంధంతో స్వామివారి తిరునామాలు వేసుకున్నాను. ఇంకా పువ్వులతో అలంకరణ చేసుకున్నాను. మందార పువ్వులు 7 పువ్వులతో ఇంకా తులసి దళంతో చిన్న మాలలాగా కట్టి స్వామివారికి దండ వేసుకున్నానండి. స్వామివారికి దండ వేయడం వలన మనకి అండగా ఉంటాడని చెప్తారనమాట. స్వామివారి అలంకారం కోసం, అంటే స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఇలా మందార పువ్వులతో అలంకరణ చేసుకున్నాను. ఇంకా తులసి దళం అంటే ఎంతో ఇష్టం కాబట్టి 2 తులసి దళాలు కూడా వేశానమాట, కట్టి మాల కట్టి. ఇంకా ఇలా నెమలి పించాలతో స్వామివారిని అలంకరణ చేసుకున్నాను. ఇంకా ముందుగా దీపారాధన వెలిగించి ఆచమనం సంకల్పం చెప్పుకొని స్వామివారి పూజ అయితే మొదలు పెట్టుకున్నాను. చిన్నగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాను ఫస్ట్, ఎందుకంటే విఘ్నం లేకుండా ఉండాలి కాబట్టి ఏ పూజ చేసేటప్పుడైనా ముందుగా మనము విఘ్నేశ్వర ప్రార్థన చేసుకోవాలి. విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అభిషేకం అది చేసుకున్నాను. ఈరోజు అభిషేకంలో శివయ్యను, ఇంకా వెంకటేశ్వర స్వామిని, కృష్ణయ్యను, ఇంకా శనివారం కావడంతో ఆంజనేయ స్వామిని, ఇంకా గోమాతకు ప్రతి శనివారము నేను అభిషేకం చేసుకుంటాను. ఇంకా కృతికా నక్షత్రంతో కూడి వచ్చింది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని, ఇలా వీళ్ళందరికీ కూడా ఇవాళ అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం చేసుకోవాలి అని అనుకున్నప్పుడు అన్ని ద్రవ్యాలు ఉండాలి అని తప్పనిసరి అయితే లేదండి. ఏంటంటే పంచామృతాలు అన్నీ తెచ్చుకొని చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మామూలుగా నీళ్లలోనే కొంచెము సుగంధ ద్రవ్యాలన్నీ కలిపి, అంటే పసుపు, కుంకుమ, గంధము, జవ్వాదు పౌడరు, పచ్చకర్పూరము, ఇంకా రోజ్ వాటరు, ఇవన్నీ పుష్పాలు, తులసి దళము ఇవన్నీ వేసి అభిషేకం చేసుకున్నాను. పంచామృతాలతోనే చేసుకోవాలని ఏం లేదండి, నీళ్లతో అయినా మనం చేసుకోవచ్చు. కాబట్టి ఇలా అభిషేకానికి రెడీ చేసుకొని ముందుగా దీపారాధనలు వెలిగించేసి కుంకుమతో అలంకరణ చేసి పుష్పాలు, అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకొని తర్వాత విఘ్నేశ్వర పూజ చేసుకున్నాక ఇలా అభిషేకం అనేది చేసుకున్నానమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి ప్రీతిగల శంకుచక్ర దీపాలు వెలిగించుకున్నాను. తర్వాత పిండి దీపారాధన కూడా పిండి ప్రమిద చేసుకోవడం కోసం కలిపి పెట్టుకున్నాను అనమాట. స్వామివారికి శనివారం రోజు రావి ఆకు పైన పిండి దీపారాధన చేయడం అనేది చాలా చాలా ఇష్టం అండి. తప్పకుండా మీరు చేసి చూడండి, మీకు కూడా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ దీపాన్ని చూస్తూ ఉంటే మనం మామూలుగా ప్రతిరోజు వెలిగించే దీపాల కంటే కూడా మనం చేతులారా చేసిన, అంటే మనం చేతితోటే తయారు చేస్తాము పిండి ప్రమిదను, అది మనకి ఇంకా మనసుకి దగ్గరగా అనిపిస్తుంది. మామూలుగా కుందుల్లో వెలిగించే దానికంటే కూడా ఈ పిండి ప్రమిద తయారు చేస్తాం కదండి, అంటే మనం చేతులతో స్వయంగా మనం అప్పటికప్పుడు తయారు చేస్తాం కదా, అది స్వామివారికి ఎంతో ఎంతో ప్రీతి అనమాట. ఎందుకంటే స్వయంగా మనమే పిండిలో బెల్లము, ఆవు పాలు కానీ, నీళ్లు కానీ, ఇంకా బెల్లము, ఆవు నెయ్యి వేసి బాగా ముద్దలాగా పిసుకుతూ ఉంటామన్నమాట. పిసికినప్పుడు మన చేతుల్లో ఉండే రేఖలు అనేవి ఆ పిండి మీద పడి, పిండి ప్రమిద మీద పడి మన చేతులతో తయారు చేసిన ఈ ప్రమిదకి ఒక ఇది వస్తుందన్నమాట. అంటే మన మనసులో ఆ స్వామివారిని తలుచుకుంటూ ఆ పిండి ప్రమిదను తయారు చేస్తాం కదా, గోవిందా గోవిందా అనుకుంటున్నాం. లేదంటే స్వామి నిన్ను ఉద్దేశించి ఈ దీపారాధన తయారు చేసి వెలిగిస్తున్నాను, మాకుండే కష్టాలన్నీ తొలగించు స్వామి అనేది స్వామివారు ఆ పిండి ప్రమిద వెలిగించినప్పుడు తెలుసుకుంటారో ఏమో మరి తెలియదు కానీ అని నాకు అనిపిస్తుంది. అందుకే వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిద అనేది చాలా చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. మామూలుగా ఉండే కుందుల కంటే కూడా మనము వ్రతాలు అవి చేసినప్పుడు ఎన్ని దీపాలు వెలిగించినా కానీ వెంకటేశ్వర స్వామి దీపారాధన అనేది పిండి ప్రమిదను తయారు చేసి వెలిగించమని చెప్తూ ఉంటారు. అది చాలా చాలా విశేషం అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం కానీ ఏదైనా చేసుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి దీపారాధన అనేది స్పెషల్గా చేయిస్తారండి. మాకు కూడా ఆనవాయితీ ఉంది, మేము కూడా వెలిగిస్తూ ఉంటాము. సో అది స్వామివారికి అంత ఇష్టం అనమాట. ఒక్కటి వెలిగించినా ఆయన స్వీకరిస్తారనమాట సంతోషంగా. అందుకని పిండి ప్రమిద ఒకటి తయారు చేసుకున్నాను.
అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇంటి దగ్గరే ఒక చిన్న చెట్టు అనేది మొలిచిందండి, రావి చెట్టు. ఆ రావి చెట్టు నుండి ఒక ఆకు తెచ్చుకున్నానమాట. అవన్నీ కూడా శుభ్రంగా కడిగి అక్కడ పెట్టుకున్నాను. ఇంకా అభిషేకం అది చేసుకొని తర్వాత స్వామివారికి ధూపము దీపము చూపించి శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకొని ప్రతిష్ఠించుకొని ఒక్కొక్క దేవతకు ఇవాళ పంచోపచార పూజ చేసుకున్నాను. ఇంకా వెంకటేశ్వర స్వామికేమో షోడశోపచార పూజ చేసుకున్నాను. ఇంకా రాజశ్యామలాదేవి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కాబట్టి నేను పంచమి నుండి చేసుకుంటున్నానండి. అమ్మవారికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకుందామని పువ్వులు అవన్నీ కూడా ఎర్రటి పువ్వులు అవన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా రాజశ్యామలాదేవికి 16 నామాలు ఉంటాయి కదండి, ప్రత్యేకమైన నామాలు. వాటితో కుంకుమార్చన చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి అవి ఇచ్చేసానమాట. తర్వాత శివయ్యకు, ఇంకా కృష్ణుడికి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి, ఇంకా ఆంజనేయుడికి, వీళ్ళందరికీ కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను. తర్వాత చివరగా స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నాను. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత పీట పైన ఇలా ముగ్గుతో అలంకరణ చేసుకున్నాను. స్వామివారి తిరునామాన్ని, ఇంకా శంకు చక్రాలు వాటన్నిటిని కూడా బియ్యపిండితో వేసి పసుపు కుంకుమలు వేసి అలంకరణ చేసుకొని స్వామివారికి షోడశోపచార పూజ చేసుకొని అమ్మవారికి కూడా లక్ష్మీదేవికి కూడా కుంకుమార్చన చేసుకున్నాను. అష్టోత్తరము, కనకదార స్తోత్ర పారాయణము, మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ కూడా చదువుకున్నాను. అమ్మవారికి చదువుకున్న తర్వాత అయ్యవారికి అష్టోత్తరము అవన్నీ కూడా చేసుకున్నాను అనమాట. అష్టోత్తరం ఏమో 1 రూపీ కాయిన్స్తో చేసుకున్నానండి. తర్వాత గోవింద నామాలు ఇవన్నీ కూడా చదువుకున్నాను. తులసి దళం కూడా స్వామివారికి సమర్పించానమాట. తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించానండి. పాలు, పండ్లు, ఇంకా పానకం, వడపప్పు ఇవి నైవేద్యంగా సమర్పించానమాట. ప్రతి శనివారం కూడా స్వామివారికి మనం ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పు ఈ 2 పెడితే సరిపోతుందనమాట. ఎన్నో రకాల ప్రసాదాలు చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలని ఏమి ఉండదండి. స్వామివారికి చిన్నగా చలిమిడి కానీ పానకం, వడపప్పు అవి నైవేద్యం పెట్టినా సరిపోతుంది. లేదంటే పండ్లు ఏమి ఉన్నా కానీ అవి పెడితే సరిపోతుందనమాట. కుదిరితే మనము మహా నైవేద్యం పెట్టుకోవచ్చు, లేదంటే మామూలుగా పానకం, వడపప్పు నైవేద్యం పెట్టేసుకోవచ్చు. ఇంకా అన్నీ అంటే పూజ అంతా అయిన తర్వాత మనకి మళ్ళీ పంచోపచారం అనేది వస్తుంది కదండి. ధూపము, దీపము, నైవేద్యం అనేటప్పుడు ధూపం చూపించి తర్వాత దీపారాధన, పిండి దీపారాధన అనేది కూడా వెలిగించానమాట. పిండి దీపారాధనలో కూడా ఆవు నెయ్యిని వేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వేసానమాట. తర్వాత అందులో పచ్చకర్పూరం కూడా కొంచెం ఒత్తికి పక్కకి పెట్టానమాట. పెట్టి దీపారాధన వెలిగించి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళము, పుష్పాలు, అక్షింతలు ఇవన్నీ కూడా సమర్పించి నమస్కారం చేసుకున్నాను అనమాట. దీపంలోనే ఆ జ్యోతిలోనే స్వామివారు ఉన్నట్టుగా, వెంకటేశ్వర స్వామి ఉన్నట్టుగా భావించి ఆ జ్యోతిని చూస్తూ గోవిందనామాలు మళ్ళీ ఒకసారి ఒక పేరా ఉంటుంది కదండి, అది చదువుకున్నాను అనమాట. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘశ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద, నందనందన గోవింద, నవనిత చోర గోవింద అని మళ్ళీ ఒకసారి ఆ దీపం జ్యోతిని చూస్తూ ఒకసారి చదువుకున్నాను అనమాట. ఒక ఫస్ట్ పేరా వరకు చదువుకొని తర్వాత నైవేద్యం అది సమర్పించి హారతి, మంత్రపుష్పము, క్షమార్పణ, ఇంకా మిగతా ఉపచారాలు ఉంటాయి కదండి, ఛత్రము, చామరము అనే ఉపచారాలు కూడా స్వామివారికి చేసుకొని తరించానండి. ఈరోజు శనివారం చాలా సింపుల్గా చేసేసుకున్నాను పూజ అనేది. చాలా బాగా అనిపించింది. ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. ఒక 40 మినిట్స్లో మొత్తం పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని గబగబా చేసేసుకున్నాను అనమాట పూజ అది. మనసుకి కూడా చాలా తృప్తిగాను సంతోషంగాను అనిపించింది. రావి ఆకులు ఇంటి దగ్గర నుండి కొంచెం అవతలకి వెళితే చెట్లు అనేవి ఉంటాయండి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి అంటే నిన్న రథసప్తమికి కొంచెం పొగ అది బాగా వచ్చేసి కొంచెం ఇబ్బంది అయిందనమాట. అందులోనూ కొంచెం పొద్దున్నే లేచి అన్ని పనులు హడావుడిగా చేసుకోవడము, ఇంకా ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి, పూజ రూమ్లోంచి బాల్కనీలోకి తిరగటం వలన కొంచెం కాళ్ళు అవి కొంచెం పట్టేసాయి అనమాట. అందుకని వాళ్ళ గబగబా చేసేసుకోవాలనేసి కొంచెం స్పీడ్గా చేసేసుకున్నాను. ఇంకా మనకి రేపు మంగళవారం రోజు ఏకాదశి ఉందండి, భీష్మ ఏకాదశి అని చెప్తారు. మనకి విష్ణు సహస్రనామాన్ని అందించిన భీష్మ మహాపితుడికి మనము కృతజ్ఞత చెప్పుకోవడం అనమాట. మనకి ఆయన పితామహుడు, అంటే మనకి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అనమాట, అసలు మన అందరికీ కూడా అనమాట. సో ఆయనను తలుచుకొని ఆ రోజు కూడా మీరు సింపుల్గా ఇలా ఒక దీపారాధన వెలిగించి మీకు వస్తే విష్ణు సహస్రనామం చదువుకోండి, లేదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని అనే ఈ
ఈ ఒక 2 లైన్లు చదువుకున్నా సరిపోతుందన్నమాట. నాకైతే పూర్తిగా రాదండి, నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అందుకనే పూజకు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఫోన్లో విష్ణు సహస్రనామం పెట్టుకొని నేను పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకోవడము, ఇవాళ పూజకు అంతా ఏర్పాటు చేసుకోవడం అంతా కూడా చేసుకున్నాను అనమాట. అసలు పూర్తిగా నేర్చుకోవాలి. లలితా సహస్రనామం అయితే నేర్చుకున్నాను. చూడాలి, ఆయన దయతో, స్వామివారి దయతో, కృపతో నేర్చుకోవాలని అనుకుంటున్నాను. విష్ణుమూర్తికి ప్రీతిగల విష్ణు సహస్రనామాన్ని అందించిన భీష్మ పితామహులకి ఏకాదశి రోజు ఉదయాన్నే లేచి స్నానము, అర్ఘ్యము సమర్పిస్తే విష్ణుమూర్తి కూడా ఎంతో సంతోషిస్తారనమాట. మనందరికీ కూడా విష్ణు సహస్రనామాన్ని అందించింది భీష్మ పితామహుడే కాబట్టి ఆయనకి కృతజ్ఞతగా మనందరం కూడా ఆ రోజు ఆ పని అనేది చెయ్యాలండి. అందరూ పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా స్వామివారిని ఉద్దేశించి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకపోయినా విష్ణు సహస్రనామాన్ని ఒక్కసారి విన్నా మనకి మంచి ఫలితం అనేది స్వామివారు ప్రసాదిస్తారనమాట. సో విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కూడా మనం పొందవచ్చండి. ఇదండి నేను శనివారం రోజు చేసుకున్న పూజా వీడియో. నమో నారాయణ.